హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పథకాల కోసం ప్రస్తావిస్తున్నాం. సో అంతకుముందు కూడా వీడియోలు చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు పథకాలు అనే వర్డ్తో మీకు ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 2014 తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు అనేది ఈ లెక్చర్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇవి ఎలాంటివంటే ఈ అనే వర్డ్తో, అంటే ఎలక్ట్రానిక్, సో ఈ వర్డ్తో ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన ప్రస్తావన అంతా కూడా ఈ లెక్చర్లో చూద్దాం. సో లెక్చర్లోకి వెళ్దాం డైరెక్ట్గా. సో ఇది ఫ్రెండ్స్ అసలు ఈ పథకంతో ఉన్నటువంటి పథకాలు. సో ఫస్ట్ వన్ ఈ పిఓఎస్, పాయింట్ ఆఫ్ సేల్, ఈ క్యాబినెట్, ఈ రైతు పథకం, ఈ ప్రగతి. సో అంటే మ్యాక్సిమం పేపర్లో ఉన్నవి, సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇందులో మొట్టమొదటిది ఈ పిఓఎస్, అంటే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్. సో మొట్టమొదటిది ఇది ఎప్పుడు మొదలు పెట్టారంటే 2015 ఏప్రిల్ 1న తూర్పుగోదావరి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీనిని మొదలుపెట్టారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే 100 చౌక ధరల దుకాణాలు, అంటే మనం రేషన్ షాప్స్ అంటాం కదా, సో వాటిలో వీటిని ఒక ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దీని డెఫినేషన్, సో ఈ పిఓఎస్ అంటే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అసలు వర్క్ దేనికోసం అంటే క్యాష్లెస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో అంటే అమౌంట్ ఏం లేకుండానే మన ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్ నుంచి డైరెక్ట్గా అమౌంట్ రిడక్షన్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ అంతటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో మన యొక్క థంబ్ ఇంప్రెషన్ కానీ లేదా ఐరిస్ స్కాన్ కానీ, సో వీటి ద్వారా టోటల్గా ఈ సిస్టమ్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుంది. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే డెవలప్ చేసినటువంటి మెథడ్ జామ్. సో ఈ మెథడ్ ఏంటంటే జన్ధన్ ఆధార్ మొబైల్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ద్వారా టోటల్ ఈ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనే ఈ సిస్టమ్ అంతా కూడా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఈ జామ్ అనే ఈ సిస్టమ్ ద్వారా టోటల్గా కూడా ఇది రన్ అవుతుంది అని అర్థం. సో నెక్స్ట్ వన్, ఇది ప్రవేశపెట్టడానికి గల ప్రధాన లక్ష్యం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని తొలగించడం. సో దీనివలన 15 నుండి 20% వరకు ఆహార ధాన్యాల మిగులు అనేది కనిపిస్తుంది ప్రభుత్వానికి. నెక్స్ట్ ఇది 2017 డిసెంబర్ 31 నాటికి 29,462 చౌక ధరల దుకాణాలలో ఇది అమలవుతుంది. ఇటువంటి పాయింట్స్ మనకి బిట్స్ రూపంలో వస్తాయి. సో 2017 డిసెంబర్ 31 నాటికి ఈ పాస్ అనే పథకం ఎన్ని చౌక ధరల దుకాణాల్లో అమలవుతుంది? సో ఎన్ని అమలవుతుందంటే 29,462. సో అమలవుతున్నప్పుడు మొత్తం దుకాణాలు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మొత్తం దుకాణాలు ఉన్నాయంటే 29,730 దుకాణాలు, అంటే అప్రాక్సిమేట్లీ 100%కి దగ్గరలో ఉన్నాం. ఏవో కొన్ని ఏరియాస్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పాస్ అనే వ్యవస్థ అందుబాటులో ఉంది. సో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి దేశంలోని మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని చౌక ధరల దుకాణాల్లో కూడా ఈ పాస్ సిస్టమ్ ద్వారా రన్ అవుతున్నటువంటి రేషన్ షాప్స్ ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా. సో ఈ జిల్లాలో 2,157 షాప్స్లో, అంటే ఉన్న అన్ని షాప్లో కూడా ఈ పాస్ సిస్టమ్ అనేది ఇక్కడ రన్ అవుతుంది అని అర్థం. అన్ని చౌక ధరల దుకాణాల్లో కూడా ఈ కృష్ణా జిల్లాలో ఈ మెథడ్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. ఇది మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో వచ్చేటప్పుడు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఈ క్యాబినెట్. సో ఇది సింపుల్. 2016లో దీనిని ప్రారంభించారు. మంత్రి మండలి సభ్యులకు కాగితాలతో సంబంధం లేకుండా ఐప్యాడ్తో కానీ లేదా ల్యాప్టాప్స్తో కానీ వీటి ద్వారా వాళ్ళ యొక్క సమావేశాన్ని నిర్వహించాలి అని మొదలుపెట్టినటువంటి కొత్త పద్ధతి. సో ఇదే మనకి సింపుల్గా దేశంలోనే ఈ క్యాబినెట్ను మొదటిగా నిర్వహించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో క్యాబినెట్ మీటింగ్స్లో వీళ్ళు పేపర్స్ బదులు అక్కడ ల్యాప్టాప్స్ కానీ లేదా ఐప్యాడ్స్ కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈ రైతు పథకం. సో 2018 సెప్టెంబర్ 12న ఉండవల్లిలో ప్రారంభించారు దీనిని. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే వ్యవసాయ రంగంలో డిజిటల్ మార్కెట్ వ్యవస్థను ప్రారంభించడం. సో ఈ సిస్టమ్కి వచ్చేటప్పటికి రైతు ఉత్పత్తులను జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో విక్రయించడానికి అనుకూలంగా ఈ సిస్టమ్ని ప్రభుత్వం డెవలప్ చేసింది. సో ఈ రైతు పథకం,
సో వాళ్ళు పండించినటువంటి పంటలు, వస్తువులు వాటికి సంబంధించినంతా కూడా ప్రపంచ ప్రపంచ స్థాయిలో గుర్తింపు కోసం మొదలుపెట్టినటువంటి ఒక స్కీమ్. సో నెక్స్ట్ వన్ ఈ ప్రగతి. సో ఇది 2018 జూలై 19న ఉండవెల్లిలో ఉన్నటువంటి గ్రీవెన్స్ హాల్లో సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. సో ఇది వచ్చేటప్పటికి మొట్టమొదటిది 20 సేవలతో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పోర్టల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి, ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి, ఏమైనా ఒక అటాచ్మెంట్కి సంబంధించినవి. సో టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్రగతి అనే పోర్టల్లో మనకి లభిస్తాయి. సో దీనికి లాజిక్ ఏంటంటే సమాజంలో అవినీతి రహిత పాలన కోసం దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ వన్ మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్. రియల్ టైం గవర్నెన్స్ను పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో అంటే మొత్తం పరిపాలన అంతా కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే దేశం మొత్తం మీద. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ అనే వర్డ్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు. సో ఇది ఫ్రెండ్స్, నాకు ఒకవేళ మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే జస్ట్ వీడియోని షేర్ చేయండి చాలు. సో హార్డ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వీడియోస్ ఏంటంటే యూస్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే టోటల్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ షార్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.